హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. పతంగ్ అని చెప్పేసి ఇప్పుడు అందరూ పతంగ్ మనం ఎగరేసే టైము, అలాంటి టైంలోనే పతంగ్ అని చెప్పేసి ఒక మంచి కామెడీ టైమింగ్‌తో ఒక సినిమా వస్తుంది. సో, దానిలో హీరోయిన్ ప్రీతి పగడాల మనతో పాటు ఉన్నారు. హాయ్ మ్యామ్. హాయ్. సో, పతంగ్ మీ మూవీ వచ్చేసి సో, ఇప్పుడు అందరు నిజంగానే ఇది పతంగ్‌లు ఎగరేసే టైము. సో, చూసాము ట్రైలరు, సాంగ్స్ ఫుల్ అండ్ ఫుల్ కామెడీగా ఉంది. మీరు చెప్పండి, అసలు మీరు వచ్చింది ఔట్ ఆఫ్ కంట్రీ నుంచి కాబట్టి ఎలా ఆపర్చునిటీ వచ్చింది ఏంటి? ఆపర్చునిటీ అయితే నేనే ఆడిషన్ పంపించానండి సినిమాకి. అండ్ దెన్ మొత్తం వర్క్‌షాప్స్ అయ్యాకనే ప్రణీత్ నన్ను ఓకే చేసాడు మూవీలో. అండ్ దట్స్ హౌ ఐ ఎండెడ్ అప్ ఇన్ పతంగ్. ఓకే. సో, అంటే ఆడిషన్ అంటే మీరు మామూలుగా ఆన్‌లైన్ త్రూ పంపించారా? ఎట్లా పంపించారు ఆడిషన్? సో నేను ఆన్‌లైన్ ఆడిషన్ పంపించానండి. దెన్ ఐ కేమ్ ఇన్ పర్సన్ అండ్ ఐ డిడ్ ఇట్ ఇన్ పర్సన్ విత్ దెమ్ అగైన్. అండ్ దెన్ దే మేడ్ మీ వెయిట్ ఎ మంత్ అండ్ దెన్ దే టోల్డ్ మీ వెదర్ ఐ గాట్ ఇట్ ఆర్ నాట్. సో, అంటే మూవీ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. బట్ మళ్ళీ ఎందుకు ఇంత లేట్? అంటే ఇదొచ్చి ట్రైలర్ అవి లాంచ్ చేసి 1 ఇయర్ కూడా అవుతుంది. బట్ ఏంటి ఎందుకు ఇంత లేట్? ఆహ్, ఆనెస్ట్‌గా అయితే సీజీ వల్లనే లేట్ అయిందండి. బట్ యూ విల్ డెఫినెట్‌లీ సీ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ ద 25th. అండ్ ద లాస్ట్ 40 మినిట్స్ కైట్ ఫ్లయింగ్ వల్లనే లేట్ అయింది. అండ్ ఐయామ్ ఎక్సైటెడ్ ఫర్ యూ గైస్ టు సీ ఆల్ ఆఫ్ దాట్. సో, చూస్తే గనుక దీన్ని సురేష్ బాబు గారు వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ కొత్త సినిమా కాబట్టి మీకు ఎలా ఈ ఆపర్చునిటీ వచ్చింది? ఆపర్చునిటీ అగైన్ ఐ సెంట్ ఇన్ ది ఆడిషన్. సురేష్ గారు చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చిన్నప్పటి నుంచి అందరూ ఆయన సినిమాలు చూస్తూనే పెరిగారు. సో ఐఎమ్ వెరీ వెరీ ఆనర్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ సురేష్ ప్రొడక్షన్స్ as well with పతంగ్. సో, అంటే నేను విన్నాము మూవీ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో మీకు ఆల్రెడీ 'మైత్రి మూవీ మేకర్స్' నుంచి ఆపర్చునిటీ వచ్చిందని నెక్స్ట్ మూవీస్‌కి. దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి అయితే ఇప్పుడు ఏం చెప్పలేనండి. బట్ ఇట్స్ అ కంప్లీట్ జానరా షిఫ్ట్ బికాజ్ దట్స్ అ హారర్ ఫిల్మ్ అండ్ దిస్ ఇస్ అ స్పోర్ట్స్ డ్రామా కామెడీ. సో ఎక్సైటెడ్ ఫర్ దాట్. షూట్ ఇస్ కరెంట్లీ గోయింగ్ ఆన్ ఫర్ దట్ ఫిల్మ్ as well. సో ఇట్ విల్ కమ్ అవుట్ సూన్. సో, 'పతంగ్' గురించి ఏం చెప్తారు? అంటే ఫుల్ ఫన్ రైడ్‌లా అనిపిస్తుంది. మీరేం చెప్తారు 'పతంగ్' సినిమా గురించి? Patang has a little bit of everything, drama, sports, romance, comedy. It connects with everyone. It is a proper family film. సో, బెస్ట్ మెమోరీస్ అంటే ఏం చెప్తారు మీరు? 'పతంగ్' సినిమాలో మెమోరీస్ అంటే అన్ని ఔట్ సైడే చేశారు కాబట్టి మెమోరీస్ అంటే ఏం చెప్తారు? నాకు సెట్ మీద ఉండడం కొత్త కాబట్టి ఐ లవ్డ్ ఎవ్రీ డే ఆన్ సెట్. సో ఐ ఫీల్ లైక్ ఎవ్రీ డే వాస్ ఫన్ ఫర్ మీ. ఎవ్రీ డే వాస్ ఫన్ ఆల్సో బికాస్ ఎవ్రీవన్ ఈస్ ఆల్సో యూత్ఫుల్ అండ్ యంగ్. సో ఎవ్రీవన్ వాస్ జస్ట్ ఫ్రెండ్స్ ఆన్ సెట్ అండ్ ఫన్. యాహ్! అంటే నెక్స్ట్ సురేష్ బాబు గారి ప్రొడక్షన్స్‌లో కూడా నెక్స్ట్ ఏమన్నా మూవీస్ చేస్తున్నారా? అది మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకుందామండి. లేదు, అంటే చెప్పొచ్చు, పర్లేదు. ఇప్పటికైతే ఏం లేదండి. బట్ యా, యాహ్! ఆల్ ది బెస్ట్. డన్ అండి. థ్యాంక్ యూ.